నమస్తే, వెల్కమ్ టు శరత్ 180 డిగ్రీస్. ఒక్కసారి ఈ వీడియోలో ఏం జరుగుతుందో చూడండి. শুভেন্দু অধিকারী নির্বাচনে বিজয় হওয়ার পর মুসলমানদেরকে জয় শ্রীরাম বলতে বাধ্য করছে। মোদীকে ক্ষমতা থেকে নামিয়ে আমরা ভারতে ইসলামী পতাকা উদ্দিন করবো ইনশাআল্লাহ। শুভেন্দু এবং নরেন্দ্র মোদী অতি দ্রুত এই আগ্রাসন বন্ধ করুক, না হলে বাংলাদেশের জনগণ সে গাজওয়াতুল হিন্দের ডাক দিবে, ভারতকে স্বাধীন করে টুকরো টুকরো করে দেবে ইনশাআল্লাহ। మమతా బెనర్జీ అంటే బంగ్లాదేశీలకి ఎందుకు అంత ప్రేమ? ఆమె ఓటమిని వాళ్ళు ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు? గత 15 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న మమతా బెనర్జీ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలని, అక్రమ వలసదారులని ఆమె ప్రోత్సహించింది. వాళ్ళకి ఆధార్ కార్డులు, ఓటర్ కార్డు, రేషన్ కార్డులు ఇచ్చి తమ సొంత ఓటర్లుగా ఆమె మలుచుకుంది. ఒకసారిగా బీజేపీ అధికారంలోకి రాగానే దిక్కుతోచే స్థితిలోకి వెళ్ళిపోయిన బంగ్లాదేశీలు మమతా బెనర్జీని మళ్ళీ సీఎం చేయాలంటూ రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయడం అయితే జరిగింది. ఇక అలాగే మోడీ గారికి, మన దేశానికి వార్నింగ్ ఇస్తూ తమ ఆర్మీతోని మన దేశం పైన అయితే అటాక్ చేస్తామంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి ఇన్ని రోజులు మమతా బెనర్జీ బంగ్లాదేశ్ని పరిపాలించిందా లేకపోతే బెంగాల్ని పరిపాలించిందా?